ఐజీ గారి ఉత్తర్వుల మేరకు ఒంగోలు వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గా నాగరాజు గారి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఒంగోలు వన్ టౌన్ లో ఆయన లా అండ్ ఆర్డర్ కు దాని పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర విషయాలు మనం P5 ద్వారా కూడా ఆయనతో ఫేస్ టు ఫేస్ చేసే కార్యక్రమానికి వెళ్ళాం. అదేవిధంగా సార్ మీకు ఫస్ట్ టైం మీరు సిఏగా కూడా ఈ మధ్య కాలంలో ప్రమోషన్ రావటం, మీరు ఎమ్మటనే వన్ టౌన్ లో మేజర్ అయినటువంటి ఒంగోలుకి వన్ టౌన్ మేజర్ కాబట్టి ఇక్కడ బాధ్యతలు స్వీకరించడం మీకు మా P5 మీడియా తరఫున కూడా వెల్కమ్ టు ఒంగోలు. మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముందుగా థ్యాంక్ యూ అండి. ఐజీ గారి ఉత్తర్వుల మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చూసినట్లయితే గతంలో నేను ఇక్కడ ఎస్ఐగా కూడా పనిచేయడం జరిగింది సార్. ముఖ్యంగా చూసినట్లయితే మనకి ఈ వన్ టౌన్ ఏరియా చూసినట్లయితే ఎక్కువ బిజినెస్ సెంటర్ ఉన్నది, ప్లస్ కొంత మాస్ ఏరియా కూడా ఉందండి. మాస్ ఏరియాలో చూసినట్లయితే కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. ప్లస్ బిజినెస్ పర్పస్ చూసినట్లయితే అక్కడ కొంత ఏవైనా క్రైమ్స్ జరగడానికి, దొంగతనాలు కానీ అట్లాంటివి జరగడానికి అవకాశం ఉందండి. మన ప్రస్తుత ఎస్పీ సార్ అయిన దామోదర్ సార్ యొక్క ఆదేశాల మేరకు సార్ యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే బేసిక్ పోలీసింగ్. ఏదైతే సఫర్ అయిన పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి సత్వర న్యాయం అందాలి. ప్లస్ అట్ ది సేమ్ టైం తప్పు చేసిన వాడు భయపడాలి. తప్పు చేయాలంటే తప్పు చేసిన వాడికి ట్రీట్మెంట్ ఉండాలి. అట్ ది సేమ్ టైం వాడు మరలా తప్పు చేయాలంటే భయపడే విధంగా ఓల్డ్ పోలీసింగ్ ని అమలు చేద్దామని చెప్పేసి సార్ మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే సార్ వచ్చిన తర్వాత ఈ దొంగతనాలు జరగకుండా బీట్లు అనేవి ఇంక్రీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో లానే మన వన్ టౌన్ పరిధిలో కూడా బీట్లను ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా రక్షక్, బ్లూ కోడ్స్ అనేవి కూడా నిరంతరం తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే వెంటనే డైల్ 100కి లేదా మాకు ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి అక్కడ ప్లేస్కి వెళ్ళి ఎవరైతే ఇబ్బందికి పడిన వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకుని వాళ్ళని ఇబ్బందికి గురి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళపైన చర్య తీసుకోవడం జరుగుతుందండి. అట్ ది సేమ్ టైం రానున్న కాలంలో ఈ ఏవైతే మనకి ఫెస్టివల్ సీజన్ మనకి ఎక్కువగా కూడా ఈ గణేష్ విగ్రహాలు అవి కూడా ఇన్స్టాల్ చేస్తారండి. భక్తులు మన ఏరియాలో చూసినట్లయితే వన్ టౌన్ ఏరియాలో టెంపుల్స్ కూడా ఎక్కువ, సాయిబాబా టెంపుల్ కానీ వెంకటేశ్వర టెంపుల్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయండి. అట్ ది సేమ్ టైం గణేష్ ఐడల్స్ కూడా ఎక్కువ ఇన్స్టాల్ చేస్తారు. కాబట్టి ఎవరికి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇంకో ముఖ్య విషయం మీ ఛానల్ ద్వారా ఒంగోలు ప్రజలకు తెలియజేసేది ఏమంటే ర్యాష్ డ్రైవింగ్, మొబైల్ డ్రైవింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వీటిపైన తీవ్రమైన చర్యలు తీసుకునే విధంగా మాకు పై అధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారి యొక్క ఉత్తర్వుల మేరకు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారో వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకోవడం, వాళ్ళని కోర్టులో హాజరుపరచడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఏరియాలో చూసినట్లయితే కాలేజీలు కూడా ఎక్కువ ఉన్నాయి, కాలేజెస్, స్కూల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే ఈవిటీజింగ్ పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, అమ్మాయిలు నేర్పించే వాళ్ళు, లేకపోతే ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల కూడా తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు మరొకసారి అటువంటి పొరపాట్లు చేయకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటామండి. సార్ మనకి వన్ టౌన్ లిమిట్స్ కనుక మనం గమనించినట్లయితే క్లాస్ ఏరియా ఉంది, మాస్ ఏరియా ఉంది, బిజినెస్ ఏరియా ఉంది, ప్లాట్ఫామ్ ఏరియా ఉంది. అంటే వన్ టౌన్ లిమిట్స్ లో ఎక్కువగా కూడా ఒంగోలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళంతా గోల్డ్ పర్చేసింగ్ కానీ డిఫరెంట్ సెక్టార్లో బిజినెస్ పరంగా కానీ కూడా ఎక్కువ కొనుగోలు చేసేదంతా కూడా వన్ టౌన్ లిమిట్స్ లో ఉంది. ఈ మధ్య కాలంలో చిన్న దొంగతనాలు కూడా జరుగుతున్నాయని కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి. దీని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మనకి బిజినెస్ సెంటర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్లస్ బస్ స్టాండ్ ఏరియా కూడా మనదే వన్ టౌన్ లిమిట్స్ లోకి వస్తుంది. ప్లస్ మాస్ ఏరియా కూడా మనకు ఉన్నది. దీనిలో చూసినట్లయితే ఈ బిజినెస్ సెంటర్స్ దగ్గర దొంగతనాలు జరగకుండా డే బీట్స్ అనేవి ఇంప్రూవ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం బిజినెస్ జరిగే ఏరియాల్లో ప్లస్ బ్యాంకర్స్ దగ్గర దొంగతనాలు జరగకుండా బ్లూ కోడ్స్ ప్లస్ రక్షక్ అనేది నిరంతరం తిరుగుతూ పర్యవేక్షణ చేస్తూ ఉంటాము. ఈ విధంగా దొంగతనాలను కట్టడి చేయడానికి మేము ప్రయత్నిస్తాము సార్. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా సార్ మొబైల్ నెంబర్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఆ నెంబర్కి ఫోన్ చేసి డైల్ 100 ద్వారా కూడా వారి సమస్యలను నిర్భయంగా కూడా వన్ టౌన్లో వారి సమస్యలు చెప్తే వాటికి సత్వర పరిష్కారం కూడా ఆయన చూపిస్తామని చెప్పి ఒంగోలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. ఆ వైపుగా ఒంగోలు ప్రజలందరూ కూడా
ఆయన పూర్తి రక్షణ కల్పించాలని కూడా P5 మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం P5 మీడియా ఒంగోలు.